బీజేపీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఏలూరు జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు కారంకి శ్రీనివాస్ పేర్కొన్నారు. 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాల్లో గెలుపు గుర్రాలకు రాష్ట్ర బీజేపీ టికెట్లు కేటాయించనుందని ఆయన చెప్పారు. పొత్తు అంశాలను కేంద్ర అధిష్టానం మాత్రమే నిర్ణయిస్తుందని, పార్టీ ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని చెబుతున్న కారంకి శ్రీనివాస్తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన ఆశావాదులు అయితే రోజుకి పెరుగుతున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు వైసీపీకి ఇప్పుడు ఆల్రెడీ 5 విడతలుగా విడతలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇటు టీడీపీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 3 పార్టీలకు సంబంధించి కూడా ఇప్పటికి ఒక లిస్ట్ కూడా రానటువంటి నేపథ్యంలో ఇప్పటికి ఆశావాదులు అయితే రోజుకు పెరుగుతున్నారు. ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఎవరైతే ఆశావాదులు ఉన్నారో ఆశావాదుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం. ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడటానికి ఉంగుటూరుకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఉన్నారు, శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించి ఆల్రెడీ దరఖాస్తులు తీసుకున్నారు. అసలు ఆశావాదులు ఏ విధంగా ఉన్నారు? పార్టీకి సంబంధించి ఒక నియోజకవర్గం నుంచి ఎంతమంది కంటెస్టెడ్ క్యాండిడేట్లు సుమారుగా దరఖాస్తు చేస్తుంటారు? సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10 వరకు అప్లికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో కొంచెం మనం ఫిల్టర్ చేసి సిన్సియర్గా ఉన్న వాళ్ళని కూడా తీసినా కానీ ఒక 5 నుంచి 6 మంది అభ్యర్థులు గట్టి పోటీ అయితే ఉంది. బీజేపీ తరపు నుంచి మినిమం 5 నుంచి 6 మంది అసెంబ్లీ పోటీదారులు ఉన్నారు. అట్లనే పార్లమెంట్లో కూడా సేమ్ అదే ఈక్వేషన్లో ఉన్నారు. పోటీ అయితే అభ్యర్థులు చాలా ఇంట్రెస్ట్గా ఆశావాహులుగా చాలామంది అప్లికేషన్ ఇచ్చున్నారు. ఏలూరు పార్లమెంటు కావచ్చు, లేకపోతే ఉంగుటూరు కావచ్చు, లేకపోతే ఈ ఏలూరు జిల్లా సంబంధించి ఏ ప్రాంతం నుంచినైనా మీరు పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే పార్టీ నుంచి ఏ విధంగా మీకు సపోర్ట్ ఉండబోతుంది? పార్టీ అనేది ఈ జన సమీకరణలు మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇతర పార్టీలు ఎవరెవరికి ఇస్తున్నారో ఏంటో కూడా చూసుకుంటారు. అలాగే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అర్హతలు కానీ అన్ని కొలమానాలు చూసిన తర్వాతే కదా వారు అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేను ఉపాధ్యక్షులుగా జోనల్ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తున్నాను. గతంలో 2019లో ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్ కూడా చేస్తున్నాను. కాబట్టి సో 2 అసెంబ్లీలకు గాను ఏలూరు పార్లమెంటుకు, ఉంగుటూరు, నిడదవోలు అసెంబ్లీలకు కూడా నేను అప్లికేషన్ ఇవ్వమన్నారు, ఇచ్చాను. వారు అడిగిన కాడికే నేను ఇచ్చాను. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించి ఆల్రెడీ 5 జాబితాలు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ బీజేపీ పార్టీకి సంబంధించి ఇంకా దరఖాస్తులు స్టార్టింగ్లోనే ఉంది. ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? దరఖాస్తులు అయితే పూర్తి అయిపోయినాయండి. మొత్తం 25 పార్లమెంట్లో 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ల దరఖాస్తులు అయితే ఇచ్చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే స్క్రూటినీ దశలో ఉన్నది. అది మేబీ ఇక 1 వీక్, ఒక 10 డేస్ లోపల ఒక ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఏలూరు పార్లమెంట్కి స్థానానికి బీజేపీ నుంచి కానీ మీకు సీటు కేటాయిస్తే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఏలూరు పార్లమెంటులో ఇప్పటి వరకు మాకు బీజేపీ తరపు నుంచి చాలా బలమైన కేడరు, బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారండి. ప్రతి బూత్ స్థాయి కార్యకర్త కూడా చాలా ఎదురు చూస్తున్నారు మనకి వచ్చే అవకాశాన్ని ఈసారి తప్పనిసరిగా నిరూపించుకోవాలని. పార్టీ కోసం నిరంతరం శ్రమించే సైనికులు బీజేపీ పార్టీ సొంతం. ఆ ఉద్దేశంతో పార్టీ కూడా మన జోన్ 2 సంబంధించి ఓబీసీ మోర్చా తరపు నుంచి ఏలూరులో కూడా ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ ఏలూరులో చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఘంటాబద్ధంగా చెప్పగలం. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి వేళలో ఇప్పటికే వైసీపీ 5 జాబితాలు ప్రకటించింది. అయితే బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర కమిటీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల యొక్క దరఖాస్తులు స్వీకరించారు. మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తులు ఎవరైతే ఆశావాదులు ఉన్నారో ఆశావాదుల పేర్లు కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే ఏదైతే ఇటు ఏలూరు పార్లమెంట్కి సంబంధించి బీసీలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ టికెట్ కేటాయించినట్లయితే బీసీ అభ్యర్థి గెలుస్తారని కూడా ఇక్కడ శ్రీనివాస్ బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా రాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.